నంద్యాల పట్టణం క్రాంతినగర్ నందుగల శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమం నందు హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత కంఠస్థ తాత్పర్య సహిత పోటీలను శనివారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ నందుగల శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమం నందు హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత కంఠస్థ తాత్పర్య సహిత పోటీలను నిర్వహించారు. ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. ధ్యాయతో విషయన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే అనాతుష్టః స్థితప్రజ్ఞస్య దోష్యతే ధ్యాయతో విషయన్ పుంసః సంగస్తేషు పజాయతే నందిపైపుల సంస్థ ఎండి సుజల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భగవద్గీతలోని విలువలను విద్యార్థుల్లో బలోపేతం చేయడం, శ్లోక పఠన నైపుణ్యం, స్మరణ శక్తి పెంపొందించడం, భారతీయ సంస్కృతిపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇంతమంది పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. న్యాయ నిర్ణీతలుగా దివి హయగ్రీవాచార్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర మిషన్ ఆశ్రమం సభ్యులు పాల్గొన్నారు. శ్రీమద్ భగవద్గీత కంఠస్థ తాత్పర్య సహిత శ్లోక పోటీలను గీతా జయంతి పురస్కరించుకుని హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈరోజు ఉదయం నిర్వహిస్తోంది. దాదాపు 300 మంది పిల్లలు వివిధ ప్రాంతాల నంద్యాల జిల్లా నుంచి వివిధ ప్రాంతాల వాళ్ళు దీనికి హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథి న్యాయ నిర్ణేతగా శ్రీ హయగ్రీవాచార్యులు గారు సారథ్యం వహిస్తున్నారు. ఇంతమంది ఇందులో పాల్గొంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.